నెల్లూరు జిల్లాలో నీట్ కోసం 9 పరీక్ష కేంద్రాలు సిద్ధం చేశారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ అజిత్ వాజండ్ల పర్యవేక్షిస్తున్నారు. నీట్ కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామంటున్న అడిషనల్ ఎస్పీ దీక్షతో DKW కాలేజ్ వద్ద నుంచి మా ప్రతినిధి సాగర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. పరీక్షలు అయితే ఈ రోజు మొదలు కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల 15 నిమిషాల వరకు జరుగుతున్నాయి. ప్రధానంగా ఈ రోజు చాలా ఇంపార్టెంట్ ఉంది. ఎందుకంటే మే 3న జరిగిన నీట్ పరీక్ష ఒకసారి రద్దయింది. దేశవ్యాప్తంగా దీని మీద చాలా నిరసనలు వ్యక్తమయ్యాయి. సో ఈ నేపథ్యంలో ఈ రోజు జరగబోయే పరీక్షలకు నెల్లూరు జిల్లా పోలీస్ శాఖ చాలా పటిష్టమైన బందోబస్తు చర్యలు అయితే ఏర్పాటు చేసింది. జిల్లా ఎస్పీ కావచ్చు, అలాగే IPS కి సంబంధించిన మరో మేడం కూడా మనతో పాటు ఉన్నారు. ఎటువంటి బందోబస్తు చర్యలు ఏర్పాటు చేశారు, ఎంతమందిని ఈ బందోబస్తు కోసం ఏర్పాటు చేశారు మేడం? సో నా పేరు దీక్ష, ఐఎమ్ ASP నెల్లూరు టౌన్. సో ఈరోజు మొత్తం నెల్లూరులో ఒక 9 కేంద్రాలు ఉన్నాయి. ప్రతి కేంద్రాలు ప్రాపర్ సరైన బందోబస్తు ఏర్పాటు చేశాము. 480 స్టూడెంట్స్ వరకు ఆల్మోస్ట్ పర్ సెంటర్లో 12 పర్సన్స్ పెట్టాము పోలీస్ సిబ్బంది. తర్వాత మోర్ దెన్ 480 సెంటర్స్లో ఒక 15 పర్సన్స్ పెట్టాము. సో మొత్తం చాలా బందోబస్తు పెట్టాము. తర్వాత ట్రాఫిక్ బందోబస్తు సెపరేట్గా పెట్టాము. స్టూడెంట్స్ స్మూత్ మూవ్మెంట్ కోసం ప్రాపర్ గా గ్రీన్ ఛానల్ టైప్, సో దట్ దే డోంట్ హావ్ ఎనీ ఆబ్స్టికల్స్, ప్రాపర్ ట్రాఫిక్ స్టాఫ్ బందోబస్తు పెట్టాము. ప్రధానంగా ఎటువంటి మానిటరింగ్ చేస్తున్నారు? మీన్స్ మెటల్ డిటెక్టర్స్ లైక్ ఎనీ అంటే టెస్ట్ లోపలికి పంపించేదానికి ఎంట్రన్స్ లోనే ఎటువంటి ఏర్పాట్లు చేశారు? యా, సో లోపల ఎంట్రీ చేయడానికి తర్వాత వీ విల్ బి హ్యావింగ్ దోస్ ఫ్రిస్కింగ్ సెంటర్స్. ఈ లైక్ ఇద్దరు సైడ్ లో ఫ్రిస్కింగ్ సెంటర్స్ పెట్టాము. ప్రతి ఫ్రిస్కింగ్ సెంటర్ లో మెటీరియల్ డిటెక్టర్స్ నుంచి చెకింగ్ చేస్తున్నారు. తర్వాత నెక్స్ట్ ఫ్రమ్ 11 o'clock విల్ హ్యావ్ entry up to 1:30 entry is allowed. Tarvata entry will not be allowed, and then proper parking places kuda pettamu. And then bandobast like per center almost 20 persons are there, and all under directions of our collector sir, under directions of our SP madam. Nenu kuda mottam centers taniki chestunnanu. Like all around field traffic bandobast separate ga airport chesamu, law and order bandobast separate ga airport chesamu. Thank you. ఈ రోజు నీట్ పరీక్షకి అయితే అనేక రకాలైన స్పెషాలిటీస్ ఉన్నాయి. అలాగే అనేక రకాలైన చాలా విషయాలు ఉన్నాయి. మొత్తం కూడా దేశవ్యాప్తంగా 551 సెంటర్లో ఈ ఎగ్జామ్ జరగబోతుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో 185 సెంటర్లో ఈ ఎగ్జామ్ జరగబోతుంది. మొత్తం కూడా 22.79 లక్షల మంది ఈ పరీక్షను రాయనున్నారు. ప్రధానంగా చూసుకుంటే మే 3వ తారీఖు జరిగిన నీట్ ఎగ్జామ్ రద్దు అవ్వడం దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించింది. దీనికి పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. ఈ ఉద్యమం ఇప్పటి కూడా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కొన్ని పార్టీలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, కేంద్ర విద్యాశాఖ మంత్రిని మొత్తం బర్తరఫ్ చేయాలని చెప్పి కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ పరీక్షల సంస్థ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈరోజు నీటి పరీక్షను ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వహించేందుకు మొత్తం కూడా 2 లక్షల మంది సిబ్బందితో దేశవ్యాప్తంగా కూడా ఈ పరీక్షలు అయితే నిర్వహించేందుకు సిద్ధమైపోయారు. ప్రధానంగా చూసుకుంటే మన నెల్లూరు జిల్లాకు సంబంధించి 9 కేంద్రాల్లో ఈ పరీక్ష జరుగుతుంది. సో ప్రస్తుతం మనం విజువల్స్ కూడా చాలా స్పష్టంగా చూడవచ్చు. ఇప్పుడు మనం DKW కాలేజీలో ఉన్నాం. ఈ కాలేజీ సంబంధించిన మొత్తం 384 మంది వరకు ఇక్కడ ఎగ్జామ్ రాయడానికి వచ్చారు. సో వచ్చిన వారందరికీ మంచిగా మానిటరింగ్ చేసి, అంటే ఎటువంటి ఇప్పుడు సైబర్ కాలం కాబట్టి ఎలక్ట్రికల్ వస్తువులు కావచ్చు, లేదంటే స్మార్ట్ వాచెస్ కావచ్చు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవి కూడా ఉపయోగించకుండా ఉండేందుకు పోలీసులు కూడా ఇక్కడ తనిఖీ కేంద్రాలు కూడా చాలా స్పష్టంగా ఏర్పాటు చేశారు. అంటే మెటల్ డిటెక్టర్స్ కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, మాన్యువల్ గా కావచ్చు, అన్ని రకాలు ఏర్పాటు చేశారు. సో నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా దీన్ని ఒక విషయంగా తీసుకున్న నెల్లూరు జిల్లాలో ఎటువంటి లోపాలు లేకుండా, అలాగే జిల్లా ఎస్పీ కూడా మేడం కూడా చాలా పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చర్యలు చేశారు. ప్రస్తుతానికి ASP దీక్ష కూడా ఇక్కడ తనిఖీ కూడా నిర్వహించడం జరిగింది. మొత్తం 9 సెంటర్స్ లో ఒక CI స్థాయి సంబంధించిన అధికారులు, అలాగే కానిస్టేబుల్స్ కావచ్చు, లేదంటే SI ర్యాంకర్లు కావచ్చు, అందరూ కూడా ఇక్కడ పెట్టి, అంటే మధ్యాహ్నం 2 గంటల ఎగ్జామ్ జరగబోతుంది. ఈ ఎగ్జామ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల 15 నిమిషాలు. వాస్తవానికి ఎగ్జామ్ 3 గంటల సేపు ఉంటుంది, కానీ ఈసారి మాత్రం 15 నిమిషాలు ఎక్కువ ఎక్స్టెండ్ చేశారు. అదేవిధంగా దివ్యాంగులకు ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్ ఉంటారో వాళ్ళకి 6 గంటల 20 నిమిషాలు, అంటే మరి వాళ్ళకి కూడా కొంత సమయం ఎక్కువ కేటాయించడం జరిగింది. సో మొత్తం మీద ఈ నీట్ ఎగ్జామ్ అనేది చాలా ఇష్యూగా, చాలా పటిష్ట బందోబస్తులో, అంటే గతంలో జరిగిన లోపాలన్నీ లేకుండా అన్ని చర్యలు అయితే ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. జాతీయ స్థాయిలో జరిగే ఈ ఎగ్జామ్ ఇటు మెడిసిన్ డాక్టర్ అయితే ఎవరైతే డాక్టర్ కావాలో వాళ్ళందరూ కూడా ఇది ప్రధానమైన ఎగ్జామ్ కాబట్టి, సో ఎటువంటి లోపం జరిగింది కాబట్టి ప్రభుత్వం కూడా పటిష్టాత్మకంగా ఈ ఎగ్జామ్స్ అయితే నిర్వహించాలని చెప్పి బందోబస్తు ఏర్పాట్లు కూడా చాలా గట్టిగానే చేసిందని చెప్పొచ్చు. ఇది నీట్ ఎగ్జామ్ కు సంబంధించిన నెల్లూరు నుంచి తాజా పరిస్థితి. కెమెరా హుసేన్తో సాగర్ రెడ్డి, ఐ న్యూస్ నెల్లూరు.